తమిళనాడు ఎలక్షన్స్ లో పొత్తులు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ పొత్తులు కొలిక్కి రావడంలో ముఖ్యంగా అందరి దృష్టి కూడా టీవీకే విజయ్ మీదే విజయ్ వైపే చూస్తున్నారు. కారణం ఏంటంటే టీవీకే విజయ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది. ఎందుకోసం అంటే ఆయన చాలా ఒత్తిడిలో రాజకీయాలు చేస్తున్నారు. ఒత్తిడి అనేది సహజంగానే అసహజమైన సిచ్యుయేషన్స్ టీవీకే విజయ్ ఫేస్ చేస్తుండడం అనేది మనం చూస్తున్నాం. అందులో ఒకటి కరూరు తొక్కిసలాట ఒక కత్తిలా అతని నెత్తి మీద వేలాడబడింది. అతని మీద ఒక సీరియస్ సిబిఐ ఎంక్వైరీ కూడా ఈ ఘటనకు సంబంధించి జరుగుతూ ఉంది. అదే కాకుండా చాలా రకాల స్టోరీస్ ఆయన మీద చక్కెర కొడుతున్నాయి. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే బీజేపీ పూర్తిగా అతన్ని అంటే టీవీకే విజయ్ గారిని బీజేపీ పొత్తులో తీసుకురావడం కోసం తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అంటే నయానా భయానా ఆయన తీసుకొచ్చి బీజేపీకి ఒక అవసరమైన రాజకీయ శక్తిగా వాడుకుందాం అన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఈ పరిస్థితుల్లో చాలా మంది ఏమనుకున్నారంటే ఆయన తప్పకుండా ఒత్తిడికి లొంగాల్సిన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే లేదు అంటే ఆయన తీవ్రమైన శిక్షలు భరించే పరిస్థితి. అంతేకాకుండా ఆయనకి ఫ్యామిలీలో కూడా ఒక పోర్ అనేది స్టార్ట్ అయింది మనకి తెలుసు. సో వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ సిచ్యుయేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. సో కుటుంబం కూడా చిన్నభిన్నమైంది. అట్లాగే నటి త్రిష ఇష్యూ అన్నది ఏంటంటే ఒక డామినెంట్ ఫ్యాక్టరీగా చేయడం కోసం రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇవన్నింటినీ తట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా టీవీకే విజయ్కి మరొక ఆప్షన్ లేదు. బీజేపీ ఆఫర్ చేస్తున్న 80 సీట్స్ ప్లస్ ఆయనకి డిప్యూటీ సీఎం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన లొగ్గలేదో ఆయనకి సీఎం పోస్ట్ కూడా ఆఫర్ చేశారు అని చెప్పి వార్త ఒక రూమరు లేదు అంటే ఒక వార్త అనేది చక్కెర కొట్టింది. కానీ చివరికి ఏంటంటే టీవీకే విజయ్ తన ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని సాలిపోకుండా ఆయన ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే నేను పొత్తు రాజకీయాలు చేయట్లేదు, అట్లాగే కమ్యూనల్ రాజకీయాలకి నేను చాలా వ్యతిరేకంగా ఉంటాను. ఆయన మొట్టమొదటి ఏం చెప్పారో అదే పద్ధతిలో ఖచ్చితంగా మేము ఏంటంటే మతతత్వ శక్తులకి దూరంగానే మేము ఉంటాము, అట్లాగే ద్రవిడ కల్చర్ని మేము కాపాడడం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి అతడు మళ్ళీ ఒక ప్రకటన చేయటం. అయితే టీవీకే విజయ్కి ఉన్న ప్లస్ మైనస్ మనకు తెలుసు. ప్లస్ ఏంటంటే ఆయనకి లార్జ్ యూత్ ఫాలోయింగ్ బికాజ్ ఆఫ్ ది సినిమా ఉంది. కానీ సినిమా ఫాలోయింగ్ ఖచ్చితంగా ఆయనకి ఎలక్షన్స్ లో విజయాన్ని చేకూర్చే పరిస్థితి ఉందా? తర్వాత ఇంకొకటి ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా ఆయనకి రాజకీయ భవిష్యత్తు మీద ఎటువంటి నీడ పడే అవకాశం ఉంది. అట్లాగే త్రిష ఇష్యూ కూడా ఆయనకి ఎంతవరకు కలిసి వస్తుంది లేదు అంటే ఆయనకి వ్యతిరేకంగా వెళ్తుంది. త్రిష కూడా విజయ్ని సపోర్ట్ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లయితే అది ఆయనకి ఎంత నెగిటివ్ పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది అన్నది బీజేపీ మిగతా రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా విశ్లేషించడం కోసం చూస్తున్నారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా టీవీకే విజయ్ ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఆయన మొట్టమొదట ఏ లక్ష్యంతో పార్టీ స్టార్ట్ చేశారో అదే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్ళడానికి దృఢ నిశ్చయంతో మనకు కనిపిస్తుంది. అట్లాగే డిఎంకే ఏంటంటే బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కూడబెట్టుకోవడం కోసం ఎంకే స్టాలిన్ ఆయన ఎంత దూరంకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా సీట్స్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ అన్ని పార్టీల్ని కలుపు వెళ్ళడం కోసం అతని ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ సిపిఎం అట్లాగే కమల్ హాసన్ ఇట్లా అన్ని రకాలుగా తీసుకుంటున్నారు. ఏఐడిఎంకేలో ఆల్రెడీ ఒక వర్గం చేరి ఇటు డిఎంకేలోకి రావటం అది మనం చూసాము. ఇప్పుడు మూడో శక్తి ఏంటంటే బీజేపీ ఏఐడిఎంకే వాళ్ళు మూడో శక్తి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తమిళనాడులో త్రిముఖ పోటీ జరిగే అవకాశం గట్టిగా ఉంది. ఇక్కడ మనం డిఎంకే స్టాలిన్ పద్ధతి చూసుకున్నా సరే, టీవీకి విజయ్ అంతా పద్ధతి చూసుకున్నా సరే,
వాళ్ళిద్దరూ ఒక ఏకాభిప్రాయంలో ఉంటారు. ద్రవిడ్ కల్చర్ని మనం కాపాడాలి, తమిళనాడులోకి బీజేపీ ఎంట్రీని మనం ప్రతిఘటించాలి అన్న ఒక దృఢ నిశ్చయం. అంటే ఇద్దరికి కూడా ఒక ఏకీకృత విధానం ఉంది. ఏకీకృత విధానం అంటే ప్రజలందరినీ కూడా, అంటే ద్రవిడ కల్చర్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఒక శక్తిగా మలిచి, మత శక్తులు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ బట్టి మత శక్తుల్ని తమిళనాడులోకి రాకుండా చేయడం కోసం వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏఐడిఎంకే వాళ్ళ పరిస్థితి ఎలాగే ఉంది అని అంటే, బీజేపీతో కలిసిన వాళ్ళు ఇక్కడ ఇటు తమిళనాడు ప్రజలు ఏ విధంగా చూసుకుంటారన్నది, ఏ విధంగా తీసుకుంటారన్నది మనం ఎదురు చూడాల్సిందే. అట్లాగే టీవీకే విజయానికి ఎంతవరకు ప్రజా మద్దతు వస్తుంది, అట్లాగే ప్రజా మద్దతు రావడమే కాకుండా ఆయనకి ఎంతవరకు కూడా ఏంటంటే వీళ్ళని పోలింగ్ బూత్ తీసుకెళ్లి వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వేయించగలరు అన్నది ఇంకొకటి. మరొకటి చూసుకున్నట్లయితే అసలు టీవీకే విజయ్ పరిస్థితి ఏంటి, ఆయన రాజకీయంగా బలపడే అవకాశాలు ఉన్నాయా, లేదు అంటే ఆయన డిఎంకే ఓట్లు చేరుస్తారా, ఎవరు ఓట్లు చీలుస్తారు అన్నది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కి జస్ట్ 2-3 days బిఫోర్ ఆయన ఒక డివోర్స్ కేసులకు వాయిదా పడటం, అట్లాగే సిబిఐ లోగా పిలుస్తాదేమో. సో కరూరు తొక్కిసలాడిన తర్వాత ఆయన ఒక నిస్తేజంలో ఒక నిశ్శబ్దం బట్టే చేస్తూ దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఆయనది చాలా సమయం కూడా వేస్ట్ అయింది. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే, సరిపోయిన ఫండ్స్ తమిళనాడులో పోటీ చేయడానికి ఆయన ఆ మొబిలైజేషన్ లో ఉన్నారు, చాలా మంది ఫండ్స్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి కొంతమంది కొన్ని వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో నిజాలైతే మనకి ఎటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ లేవు. కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఇది టీవీకే విజయ్ తాలూకా పర్సనాలిటీకి, పొలిటికల్ భవిష్యత్తుకి ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పచ్చు. ఆయన చాలా గట్టిగా నిలబడి ఎట్లా అయినా సరే మేము కింగ్ అయినా అవుతాము, కింగ్ మేకర్ అయినా అవుతాము అన్న ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఒకవేళ కింగ్ మేకర్ అయినా సరే ఆయన ఖచ్చితంగా ఒక కోalition గవర్నమెంట్ కి, అంటే డిఎంకి సపోర్ట్ చేస్తూ ఒక నెంబర్ 2 పొజిషన్ కి ఆయన యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ అట్లా కాకుండా నిజంగా కింగ్ అయినట్లయితే, కింగ్ అవడం విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే జస్ట్ 2 days అగో తమిళనాడులో ఒక వాటర్ సర్వే, ఒక ఫ్లాష్ సర్వే చేసినట్లయితే డిఎంకే మెరుగైన అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడినట్లుగా మనకి ఆ సర్వే చెప్తోంది. సో ఏదేమైనా సరే ఇది డిఎంకే అంటే మనం ఏం చెప్పాలంటే ద్రవిడ్ వర్సెస్ అదర్ పార్టీస్ అని చెప్పి, తర్వాత వీళ్ళు మరొక రకమైన ప్రచారం ఏం చేస్తున్నారంటే నార్త్ సౌత్ తాలూకా ఫీలింగ్స్ కూడా తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో కొన్ని విషయాలు ఏంటంటే దేశాన్ని విభజించేటట్టుగా ఎవరు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇక్కడ హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు ఉద్యమాలు మనకు తెలుసు. అట్లాగే నార్త్ సౌత్ విషయం వచ్చేసరికల్లా కూడా, అట్లాగే ద్రవిడ్ ఆర్యన్ కల్చర్ వచ్చేసరికల్లా కూడా ఇక్కడ మనం చాలా సైద్ధాంతిక విభేదాలు చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ఆఫ్టర్ ఎలక్షన్స్ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటుంది అంటే May 4th తర్వాత సిచ్యుయేషన్ ఎట్లా ఉంటుంది మనం ఎదురు చూడాలి. May 4th ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్, నాట్ ఓన్లీ ఫర్ తమిళనాడు బట్ ఫర్ ద హోల్ ఆఫ్ ఇండియా. కారణం ఏంటంటే దీని ప్రభావం అన్నిటి మీద చూపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.